ఆది నోడించి పవిత్రని బిజినెస్ లోంచి తప్పిస్తే సరిపోదు. సంజనాకి వ్యాపారంలో మెలకువలు నేర్పిస్తేనే తనని ఆ ప్లేస్లో కూర్చోబెట్టగలను. సంజు రాగానే వెంటనే దానికి సంబంధించిన క్లాస్ స్టార్ట్ చేయాలి. ఏమండి, నేనొకటి అడుగుతాను, చెప్తారా? అడుగు. మీరు మనశ్శాంతిగా నిద్రపోయి ఎన్ని రోజులైంది? నిజం చెప్పాలంటే చాలా రోజులైంది సరోజా. ఎందుకో అసలు నిద్రే రావడం లేదు. ఎందుకొస్తుందండి నిద్ర? ఎదుటి వాళ్ల ప్రశాంతత పోగొట్టాలని ఆలోచిస్తుంటే మనకి మనశ్శాంతి కరువై నిద్ర దూరం అవుతుంది. వెటకారమా? సలహాలివ్వడం మానేసి పని చూసుకో. హాయ్ డాడీ. హాయ్ బేబీ, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎందుకు డాడీ? నిన్ను మనిషి నుంచి మెషిన్లా మార్చడానికి. నువ్వు కాస్త నోరు మోస్తావా? అమ్మ ఏమంటుంది డాడీ? నీ అమ్మ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, వదిలే. నీకిప్పుడు బిజినెస్ లో మెలకువలు నేర్పిస్తాను, జాగ్రత్తగా నేర్చుకో. ఇప్పటికిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది డాడీ? నేను అసలే టైర్డ్ గా ఉన్నాను. జీవితంలో పైకి ఎదగాలంటే ముందడుగు వేయడానికి ముందు చూపుండాలి. ప్రతి నిమిషం పరిగెత్తాలి. ఎక్కడ అలసత్వం చూపకూడదు. అలసటగా ఉందని ఆగిపోకూడదు. మీతో క్లాస్ పీకించుకునే కంటే ఈ క్లాస్ వినడమే బెటర్. ఇప్పుడు చెప్పండి డాడీ. దట్స్ గుడ్. What is your opinion, Pavitra? I think he's right about it. డాడీ, ఈ రోజుకి ఇది చాలు. చాలా నేర్చుకున్నాను. మళ్ళీ రేపు వింటాను. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది బేబీ. మొత్తం వర్క్ తెలుసుకుని ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా రిలాక్స్ అవ్వకూడదు బేబీ. నేర్చుకుంటూనే ఉండాలి. అంతా ఒకేసారి నేర్చుకుని నేనేం చేయాలి డాడీ? నా కోరికేటో తెలుసా బేబీ? ఎవరూ సాధించలేంది నా కూతురు సాధించాలి. సాధించి ఏం చెయ్యాలి డాడీ? ఏదో సాధించాలన్న ఆశయం లేనప్పుడు ఈ మనిషి జన్మ ఎందుకు? ఒక ఆశయంతో ముందుకు వెళ్ళాలి. లేదంటే మనతో వచ్చేవాళ్లు మనల్ని తోసేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. నీకు నువ్వుగా కొత్తగా ఆలోచించడం అలవాటు చేసుకో సంజన. అలా ఆలోచిస్తేనే ఎలా గెలవాలో తెలుస్తుంది. అర్థమైంది డాడీ. నీ జీవిత లక్ష్యం ఏదైనా అయ్యుండొచ్చు. మా డాడీ బాగా సంపాదించారు కాబట్టి నేనేం పని చేయకపోయినా ఏం కాదు, సంపాదన లేకపోయినా పర్వాలేదని నీ మనసు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అలా అనుకోకూడదు. నన్ను మించి నువ్వు ఎదగాలి. నీకెదురుగా ఎవరొచ్చినా వాళ్ళని తోసేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఏమండి, ఆగండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను. సంజనాకి ఏం నేర్పిస్తున్నారండి? పరిగెత్తమంటారు, తోసేయమంటారు, అడ్డు తొలగించుకోమంటారు. బాక్సింగ్ పోటీలకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? తండ్రి కూతురికి ఇలాగైనా నేర్పేది? ఏ, నీకేం తెలుసు ఇవన్నీ? నువ్వు మాట్లాడుకో. నేను మాత్రం ఏమైనా చెప్తే చాలు, నువ్వు మాట్లాడుకనడం మాత్రం తెలుసు. సంజన, మీ డాడీ చెప్పింది వింటే పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ తప్పి పడిపోతావు. మళ్ళీ లేవలేవు. అమ్మా! ఏంటే అమ్మా? పెళ్లి కావలసిన అమ్మాయితో ఎవరైనా అడ్డొస్తే తోసేయి, పొడిచేయి, చితకబాదయ్య అని చెప్పడమేంటి? ఎవరిని మధ్యలోకి రానివ్వకూడదని అర్థం. అర్థమైందా? అర్థం లేకుండా చెప్పి అర్థమైందా అంటారేంటండి? ఎన్ని సమస్యలు ఎదురైనా అందర్నీ కలుపుకునిపోయి బాగా ఎదగాలి అని చెప్తారు ఎవరైనా. ఇదే నేను విన్న సక్సెస్ ఫార్ములా. వినడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నవన్నీ ఆచరించడానికి బాగుండవండి. చూడు బేబీ, మీ అమ్మ మాటలేం పట్టించుకోకు. 4 గోడల మధ్యన ఉన్నది ప్రపంచం. అదే అందంగా ఉంటుందని అనుకుంటుంది. నీకోటి చెప్తా విను. నీ పెళ్ళయ్యాక బిజినెస్లన్నీ నీ చేతిలోకి తీసుకోవాలి. వేరే ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఆది సపోర్ట్ తీసుకోవాలి, కానీ ఫైనల్ నిర్ణయం నీదే అయి ఉండాలి. ఎందుకు డాడీ ఇలా చెప్తున్నారు? ఆది చాలా సెంటిమెంటల్ గా ఉన్నాడు.
సెంటిమెంట్ ఉన్న వాళ్ళు బిజినెస్లో సక్సెస్ కాలేరు, మోసపోయి అన్నీ పోగొట్టుకుంటారు. అందుచేత మీ పెళ్లి కాగానే అన్నీ నీ చేతుల్లోకి తీసుకోవాలి. నువ్వేం చేయాలో నేను చెప్తాను విను. నువ్వు డాడీ నమ్ముతావా నమ్మవా? నమ్ముతాను డాడీ. దాట్స్ గుడ్. నా కూతురు ఎప్పుడూ నంబర్ 1 పొజిషన్లో ఉండాలి. ఇంకా ఇక్కడే నిలబడి చూస్తున్నావేంటి? వెళ్ళి పని చూసుకోపో. నువ్వు నన్ను ఫాలో అవ్వు బేబీ. కీర్తి ఎగ్జామ్ ఎలా రాసిందో. ఏంటి పవిత్ర ఇక్కడుంది? పవిత్ర, ఆ, ఏంటి సీతమ్మ? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? ఆహా, ఎవరైనా వస్తానని చెప్పారా? ఆ, అదేం లేదు సీతమ్మ, మామూలుగానే అటు ఇటు తిరుగుతున్నాను. నీ కాళ్ళు మామూలుగానే అటు ఇటు తిరుగుతున్నా నీ కళ్ళు మాత్రం కంగారుగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నాయి. చెప్పు, ఎవరికోసం? కీర్తి కోసం. ఆ, కీర్తి కోసమా? మ్, ఏదైనా పనుందా? టెన్షన్గా ఉంది సీతమ్మ. దేనికి పవిత్ర? సీతమ్మ, ఉదయం కీర్తి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నేనే బొట్టు పెట్టి ఆశీర్వదించి పంపాను కదా. తను ఎగ్జామ్ ఎలా రాసిందో ఏంటోనని టెన్షన్గా ఉంది. సీతమ్మ, ఆ కన్నీళ్ళేంటి? నీలాంటి పరిస్థితి నీ వయసు నుండి నేను అనుభవించాను కదా పవిత్ర. ఆ బాధ, భయం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో ఇలా ప్రతిదీ సంశయిస్తూనే చేయాల్సి వస్తుంది. ఎవరికైనా ఎదురు పడొచ్చో లేదో, ఎదురైతే ఏమంటారో, ఏమనుకుంటారో. పొద్దున్నే నా మొహం ఎవరైనా చూస్తే వాళ్ళకి అశుభం కలుగుతుందేమో. పసిబిడ్డల్ని ఎత్తుకుంటే ఏమవుతుందో, అది శుభమా కాదా అని ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోయేదాన్ని. ఇప్పుడు నీకు కూడా నాలాంటి పరిస్థితి వచ్చిందని నాకు చాలా బాధగా ఉంది పవిత్ర. అది కీర్తికారే అయి ఉంటుంది. నేనుంటే సరిగ్గా చెప్పదు. తన ఎగ్జామ్ ఎలా రాసిందో నువ్వు అడిగి తెలుసుకో సీతమ్మా. అయ్యో,